వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే దోషంతోనైనా స్వధర్మాలను నెరవేర్చడం ఉత్తమము. ఇతరుల ధర్మాలలో నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో నాశము మంచిది. ఎందుకంటే ఇతరుల మార్గమును అనుసరించడం ప్రమాదకరమైనది. అందుకే మనిషి ఇతరులకు చెప్పబడిన ధర్మాలను కాక స్వధర్మాలను పూర్తి కృష్ణభక్తి భావనలో తప్పక నిర్వహించాలి. లౌకికంగా ప్రకృతి త్రిగుణ ప్రభావంలో మనిషి స్వభావాన్ని అనుసరించి ఆదేశించబడిన కర్మలే విద్యుక్త ధర్మాలు. శ్రీకృష్ణుని దివ్యసేవ కొరకు గురుదేవుని ద్వారా ఆదేశించబడినవే ఆధ్యాత్మిక కర్మలు. అయినా భౌతికమే గాని ఆధ్యాత్మికమే గాని మృత్యువు వరకు కూడా మనిషి తన ధర్మాలకే అంటిపెట్టుకుని ఉండాలి గాని వేరొకరి ధర్మాలను అనుకరించకూడదు. ఆధ్యాత్మిక స్థితిలో కర్మలు, భౌతిక స్థితిలో కర్మలు భిన్నంగా ఉన్నప్పటికీ ప్రామాణిక నిర్దేశాన్ని పాటించడమనే నియమము కర్తకు సర్వదా మంచిది. మనిషి ప్రకృతి గుణాల ప్రభావంలో ఉన్నప్పుడు తన ప్రత్యేకమైన స్థితికి చెప్పబడిన నియమాలను తప్పక అనుసరించాలి. ఇతరులను అతడు అనుకరించకూడదు. ఉదాహరణకు సత్వగుణంలో ఉండే బ్రాహ్మణుడు అహింసాపరునిగా ఉంటాడు. ఇక రజోగుణంలో ఉండే క్షత్రియుడు హింసాపరునిగా ఉండడము అనుమతించబడుతుంది. అటువంటి క్షత్రియునికి అహింసా నియమాలను పాటించే బ్రాహ్మణుని అనుకరించడం కంటే హింసాయుత నియమాలను పాటిస్తూ నశించడమే ఉత్తమము. ప్రతి ఒక్కడు తన హృదయాన్ని క్రమ విధానంలో శుద్ధిపరచుకోవాలే గాని అకస్మాత్తుగా కాదు. అయినా మనిషి ప్రకృతి గుణాలను దాటి పూర్తిగా కృష్ణ భక్తిభావనలో నెలకొనినప్పుడు ప్రామాణిక గురువు నిర్దేశంలో ఏదైనా దేనినైనా చేయగలుగుతాడు. అటువంటి పరిపూర్ణ కృష్ణభక్తి భావన స్థితిలో క్షత్రియుడు బ్రాహ్మణునిగా వర్తించగలుగుతాడు, లేదా బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తించగలుగుతాడు. దివ్యమైన స్థితిలో భౌతిక జగత్తుకు చెందిన భేదాలు ఏమాత్రము అన్వయించవు. ఉదాహరణకు విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడే అయినా తరువాత బ్రాహ్మణునిలాగా వర్తించాడు. కాగా పరశురాముడు బ్రాహ్మణుడే అయినా తరువాత క్షత్రియునిలాగా వర్తించాడు. దివ్యస్థితిలో ఉన్నవారై వారు ఆ విధంగా చేయగలిగారు. కాని మనిషి భౌతిక స్థితిలో ఉన్నంతవరకు ప్రకృతి గుణాలను అనుసరించి ఉన్నట్టి తన ధర్మాలనే నిర్వహించాలి. అదే సమయంలో అతడు పూర్ణ కృష్ణభక్తి భావనను కలిగి ఉండాలి.